మరొక ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ లోక్సభ స్థానానికి జరగనున్న ఎన్నికలు ఈసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సిట్టింగ్ ఎంపీ కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేయడంతో పాటు ఈ స్థానం నుంచి దాదాపు 176 మంది రైతులు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. మొత్తం 185 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ కూడా అక్కడి పరిస్థితుల్ని అంచనా వేసేందుకు కొంతమంది అధికారుల్ని ఇప్పటికే నిజామాబాద్ పంపింది. మరి ప్రస్తుతం నిజామాబాద్ లోక్సభ స్థానం పరిస్థితి ఎలా ఉంది? అసలు రైతులంతా మూకుమ్మడిగా ఎందుకు నామినేషన్ వేయాల్సి వచ్చింది? కేవలం కవితను ఓడించడానికే బరిలోకి దిగుతున్నారా? జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ నుంచి మరిన్ని వివరాలు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ లైవ్ లో అందిస్తారు. కళ్యాణ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. దేశవ్యాప్తంగా కూడా చాలా ఆసక్తి రేపుతున్న లోక్సభ ఎన్నికలు నిజామాబాద్లో ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 185 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉంటే ఇందులో 176 మంది రైతులు కూడా నామినేషన్లు వేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ఏ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. తమ సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తమలో ఒకరిని పార్లమెంటు సభ్యునిగా కూడా పంపుతామని ఖచ్చితంగా భీష్మించి కూర్చున్నారు ఇక్కడ రైతులు. దాంతో ఇక్కడ ఎన్నికల నిర్వహణకు కూడా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు రైతుల సమస్యలు ఏంటి? ఎందుకు నామినేషన్లు వేశారు? రైతుల వెనుక ఏవైనా రాజకీయ పార్టీలు ఉన్నాయా? అసలు కారణాలు ఏంటి? నామినేషన్లు దాఖలు చేసిన రైతులు మనతో ఉన్నారు. మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా కూడా నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. జగిత్యాల జిల్లా లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నుంచి నామినేషన్ వేసిన రైతులు కొంతమంది మనతో ఉన్నారు. వీరిని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు నామినేషన్ దాఖలు చేశారు. అసలు దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీరు ఎందుకు దాఖలు చేశారు? మీ సమస్యలు ఏంటి అసలు? నా పేరు ఎలేటి లక్ష్మారెడ్డి, మా లక్ష్మీపూర్ గ్రామము, జగిత్యాల జిల్లా. నేను మా లక్ష్మీ రైతు ఐక్య వేదిక సంఘం నుండి నామినేషన్ దాఖలు వేయడం జరిగింది. ఈ సమస్య మేము గత 15 సంవత్సరాల నుండి పసుపు మద్దతు ధర కోసము పోరాడుతూనే ఉన్నాము. రస్తా రోకోలు, ధర్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం చెల్లించలేదు, మాకు మద్దతు ధర ప్రకటించలేదు, కనీసము బోనస్ కూడా ప్రకటించలేదు రాష్ట్ర ప్రభుత్వం. అయితే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ 1500 బోనస్ ఇచ్చి అక్కడ ప్రభుత్వం రైతులను ఆదుకున్నది. కానీ మాపై కక్ష కట్టిన ఈ ప్రభుత్వాలు కనీసము బోనస్ కానీ మద్దతు ధర ప్రకటించలేడు. అందుగురించే మేము ఈ పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ వేసి అధిక సంఖ్యలో మా వాదన ఇంత బలంగా ఉంది, రైతులు ఇంతమంది ఉన్నారు అని ఈ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలన్న ఒక ముఖ్య ఉద్దేశం కొద్దీ మేము నామినేషన్ వేయడం జరిగింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మమ్మల్ని తప్పుదోవ పట్టించి మమ్మల్ని పట్టించుకుంటలేవు అనుకున్నప్పటికీ ఈసీ కూడా మమ్మల్ని చాలా మోసం చేసింది. మాకు ఇప్పటికీ గుర్తులు కేటాయించలేదు. మేము ఎన్నికల బరిలో ఉన్న 178 మంది నామినేషన్ చేసిన అభ్యర్థులకు ఇప్పటికీ మాకు బ్యాలెట్ రూపకంగా ఏదైతే ఉందో మన రాతపూర్వకంగానే తప్ప సింబల్స్ రూపకంగా ఇప్పటికి ఇవ్వలేదు. మీరు ఒక విషయం చెప్పండి. అంటే ఈ నామినేషన్లు వేయడం ద్వారా మీరు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చర్చకు మాత్రం దారితీసింది. ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. రైతుల సమస్యలు ఏంటి, నిజామాబాద్ లోక్సభ స్థానంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, చర్చ అయితే మొదలైంది. అయితే దీని వెనుక మీ వెనుక ఎవరైనా రాజకీయ పార్టీలు ఉన్నాయా? వాళ్ళ ప్రోద్బలంతో మీరు ఎలా చేస్తున్నారా? నా పేరు సామ తిరుపతి, లక్ష్మీపూర్ పక్కన విలేజ్ కల్లెడ. నేను కూడా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. మేము ఏదైతే రైతులమందరం కలిసి నామినేషన్ వేశామో దీంట్లో ఏ రాజకీయ పార్టీ కుట్ర దాగిలేదు. మేము అన్ని రాజకీయ పార్టీలకు సమదూరం పాటిస్తున్నాం. మేము ఇంత భారతదేశ చరిత్రలోనే చర్చ జరిగే స్థాయికి మా నామినేషన్లు ఉన్న తీవ్రతను గమనించిన నీచమైన రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో ఆ రాజకీయ పార్టీలు ఈరోజు మా రైతుల్లో ఉన్న ఐక్యతను దెబ్బతీయడానికి ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. మా 179 మంది రైతుల్లో కొంతమందిని కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరించమని కోరడం జరుగుతుందని నా సన్నిహితుల ద్వారా నాకు తెలిసింది. నేను నా రైతు మిత్రులకు తెలియజేసేది ఒకటే, నా 179 మంది రైతు మిత్రులకు తెలియజేసేది ఒకటే, దయచేసి మిత్రులారా, మనం ఇప్పటివరకు ఏదైతే చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగామో నీచమైన రాజకీయ పార్టీల కోసం రైతు ఉద్యమ నేతగా నామినేషన్ వేసిన మనందరం ఐక్యంగానే ఉందాం. ఎలాంటి పార్టీల ప్రలోభాలకు లొంగకండి. దయచేసి ప్రజలారా గమనించండి, ఏ పార్టీలు అయితే రైతు నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులను వాళ్లకు అనుకూలంగా మలుచుకుంటాయో తప్పకుండా అలాంటి పార్టీలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పగలరని కోరుతున్నాను. మొత్తానికి రాజకీయ పార్టీల ప్రమేయం ఏం లేదని మీరు చెప్తున్నారు. నామినేషన్లు కూడా భారీ ఎత్తున దాఖలు చేశారు. మరి ఎన్నికలు వాయిదా వేయాలని ఎందుకు కోరుతున్నారు? అయితే నా పేరు తిరుపతి రెడ్డి, లక్ష్మీపూర్ మాది. అయితే 185 మందికి నామినేషన్ వేసినాం కాబట్టి 185 గుర్తుల పేర్లు ఇచ్చిండ్రు తప్ప గుర్తుల సింబల్స్ ఇవ్వలే.
సింబల్స్ అంటే ఫలానా ఇప్పుడు ఒకటి ఫుట్బాల్ వచ్చింది, ఫుట్బాల్ ప్లేయర్ అని వచ్చింది, అది ఏ రకంగా ఉంటుందో ఏ రైతుకు తెలియదు. ఒకటి డీజిల్ పంప్ అని వచ్చింది, పెట్రోల్ పంప్ అని వచ్చింది, డీజిల్ పంపు పెట్రోల్ పంపు ఏం తేడా ఉందో తెలియదు. ఒకటి ఛాయది అది వచ్చింది, ఛాయ క్యాన్ అని వచ్చింది, రకరకాల ఆ గుర్తులు అనేది ఏమి అసలు ఏ రైతుకు కూడా ఆ గుర్తులు అనేది తెలియదు. గుర్తులు తెలియకపోవడం వల్ల వాయిదా వేయాలని ఒకటి కొడుతున్నారు. రెండో అంశంగా ఇంకొకటి కూడా మీరు చెప్తున్నారు, ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు అంటున్నారు. ఎందుకు అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందే ఎన్నోసార్లు ఇప్పుడు పోయిన ఎలక్షన్లోనే ఈవీఎంలు పెట్టి అధికార పార్టీకి వాళ్ళు అది చేసేట్లా అట్లా అయింది. కనీసం ఈసారన్నా, ఎందుకంటే ఇప్పుడు గత నల్గొండలో చేసినట్టు కూడా కనీసం మనకు కూడా ఇక్కడ కూడా బ్యాలెట్ పెడితే ఎక్కువ శాతం అయిపోతుండే. ఈ బ్యాలెట్లు వీటి మీద మాకు నమ్మకం అనిపిస్తలేదు. ఏ రకంగా కూడా వాళ్ళ అధికారులు చెప్తున్నారు, చెప్పిన దానికి ఆడ ఉన్నదానికి ఏమాత్రం పొంతం లేదు. అట్లా ఉండేసరికి అసలు ఇప్పుడు వచ్చిన ఓటరు మనం ఒక ఓటు వేయడానికి నాకు తెలిసి ఒక 4-5 నిమిషాలు పడుతుంది. ఆ 4-5 నిమిషాలు పడితే మరి మనకు ఆ టైం కూడా సరిపోదు. కనీసం ఒక్కొక్క ఓటర్కి 5 నిమిషాలు పడితే 10 గంటల పైన పడుతుంది. ఆ రకంగా ఏ రకంగా టైం సరిపోదు. దానికి మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు నామినేషన్ దాఖలు చేశారు, దీని ద్వారా దేశవ్యాప్తంగా చర్చ అయితే సాగుతుంది. దీనివల్ల నిజంగానే రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారా? మేము వేసింది కేవలం రైతుల కోసము. మా ఉద్యమానికి పశువు మద్దతు ధర కావాలి, రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలనే తప్ప ఏ రాజకీయ ఉద్దేశం లేదు, ఏ రాజకీయ ప్రభావాలకు. మా రైతు పార్టీ ఇది కేవలం ఇది ఓలకు అని కాదు. అసలు 1000 మంది నామినేషన్ వేద్దాం అనుకున్నాము. కలెక్టరు రాష్ట్ర ప్రభుత్వానికి లొసుకులతోని నామినేషన్లు తక్కువ పడడానికి వాళ్ళు బాగా చర్య తీసుకున్నారు. లేకపోతే రైతుల తరపున 1000 నామినేషన్లు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. టైం సరిపోకుండా నేను వేసిన నాడు 54 నామినేషన్లు పడ్డాయి. కేవలం 500 మంది రైతులు పేపర్లు తీసుకొని పోయినారు. ఎవరిని కూడా అక్కడ ఉన్న కలెక్టర్ సహకరించలేదు. ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి కోసం టైం వేస్ట్ చేసిండు. కేవలం టైం వేస్ట్తోని నామినేషన్లు. ఇప్పుడు మీ రైతులు మొత్తం మంది నామినేషన్లు వేశారు. వీళ్ళంతా కూడా 178 మంది 176 మంది ఎంతమంది మీరు చెప్తున్నారో వాళ్ళంతా కూడా పోటీలో ఉంటారా, లేదంటే మీ అందరిలో ఒకరిని చివరి రోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు ప్రకటించి అతన్ని గెలిపించుకునే ప్రయత్నంలో ఏమైనా ఉన్నారా? మేము రైతులందరం కలిసి ఒక దాటిగా ఒక ఆర్మూరు కానీ, ఒక నిజామాబాద్లో కానీ, ఒక జైత్యాలో కానీ ఒక మీటింగ్ పెట్టుకొని రైతులందరం ప్రచారం చేయాలని చెప్పి అనుకున్నాం ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ల ఎన్నికల ప్రచారం భాగంగా 178 మంది రైతులం ఒక అభ్యర్థిని నిలబెట్టాలని అనుకుంటున్నాం. అయితే అనుకుంటే గ్రామాలలో కానీ మండలాల్లో కానీ ఓటర్లను ఎట్లా అడగాలనుకుంటే అందరం కలిసి అన్ని గ్రామాలకు వెళ్ళి ఏ గ్రామంలో రైతులు నిలబడ్డారో ఆ గ్రామ రైతులందరూ ఆ రైతులకి గుర్తులకు పెట్టారని మేము అందరం నిర్ణయం చేసుకున్నాం. మీరు చెప్పండి, మీరు చాలా రోజుల నుంచి రాజకీయాలు చూస్తుంటారు, రైతుల సమస్యలు చూస్తుంటారు. రైతు బంధు అనే ఒక పథకం దేశంలోనే చాలా చర్చకు దారితీసింది. ఎకరానికి 8,000 మొన్నటి వరకు ఇచ్చారు, ఇప్పుడు 10,000 ఇవ్వబోతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. దీనివల్ల ఏం ప్రయోజనం లేదంటారా రైతులకు? అంటే మాకు కావాల్సింది ప్రయోజనం అన్నది అది పెట్టుబడి సాయం కింద ఇస్తుండ్రు, అది తప్పే కాదు. కాకపోతే ఒకటి ఏమైందంటే మాకు గిట్టుబాటు ధర అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ఉండాలి. ఇప్పుడు 8,000 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తున్నారు ఒక ఎకరానికి. 5,000 రూపాయలు ఇస్తే మాకు ఒక క్వింటల్ మీద ఒక 1,000 రూపాయలు ఎకరానికి 10,000 ఇచ్చినా అని ఒక 1,000 రూపాయలు దాంట్లో మనకి ఎక్సైజ్ ఇస్తే బోనస్ ఇస్తే మాకు ఒక 10 క్వింటల్ ఒక 10,000 రూపాయలు వస్తాయి. మొత్తానికి ఇక్కడ ఇష్యూ మొత్తం కూడా ఏదైతే పంటల గిట్టుబాటు ధర అనే ఒక అంశం చుట్టే తిరుగుతుంది. మీరు చెప్తున్న అన్ని సమస్యల్లో అదే ప్రధాన అంశం, అవునా? రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుకుంటున్నారా, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని? తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని గిట్టుబాటు కల్పించాలి. అలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి ఆదుకోవాలి. కనీసం ఇప్పుడు పక్క రాష్ట్రం ప్రకటించింది కదా, అది చూసైనా కానీ ఒక 1,500 1000 ఇస్తే కొద్దిగా బోనస్ ఇచ్చినప్పుడు కొద్దిగా రైతులకు ఉపశమనం జరుగుతుంది కదా. అలా ఎందుకు చేయడం లేదు, అలా దృష్టి ఎందుకు పెడతలేదు అనే దాని మీద మేము చెప్పండి. అంటే ఈ నామినేషన్లు వేసి దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు పార్టీలకు అన్నిటికీ మీ సమస్యని చెప్పారు. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఈ సమస్య తీవ్రతను కానీ దీని విషయాన్ని కానీ ఎవరి దృష్టికైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఎలాంటి స్పందన వచ్చింది? అయితే మేము 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము ఈ పసుపు పంట పండించినాక ఉడకబెట్టినాక మార్కెట్కి తీసుకుపోయే టైంలో అందరం రైతులం మా జైత్యాల జిల్లాలో పోయిన నెల 25వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. కనీసం 4-5 వేల మందితో ధర్నా చేసినాం. కలెక్టరేట్ నుంచి కెనాల్ దగ్గర దాకా పాదయాత్ర చేసి అక్కడ నిరసన తెలిపినాం, ధర్నా చేసినాం. దానికి అసలు ఏ రకంగా సానుకూలంగా అసలు ఏ అధికారి స్పందించలేదు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్పందించలేదు, ఉన్న ఎంపీ గారు స్పందించలేదు. దానికి పోను మా మీద అక్రమ కేసులు పెట్టారు.
ఎట్లా అంటే 144 సెక్షన్లు పెట్టుకుంటే అక్రమ కేసులు పెట్టారు. 3-4 కేసులు పెట్టారు. ఒక ముఖ్యుల మీద 14 మంది మీద, మా మీద. నా పేరు తిరుపతి రెడ్డి, జిల్లా రైతు ఐక్యవేదిక సంఘం అధ్యక్షుడిని. నా పేరును మా ఇతరులు 14 మంది మీద అక్రమ కేసులు పెట్టారు. ఆ కేసులు ఇవన్నీ చూసినాక మాకు లాస్ట్ ఇది ఒక్కటే ఆప్షన్ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు మన దగ్గరకు వస్తారు, ఇప్పుడు మన చేతులు ఉన్నారు. కనీసం 1000 నామినేషన్లు వేద్దామని అనుకున్నాం, కానీ వాళ్ళు సహకరించలే. అక్కడ ఏంటంటే 4 రోజులు హాలిడేస్ వచ్చినాయి. 4 రోజులలో నామినేషన్ నింపడానికి టైం సరిపోలే, లేకపోతే 1000 నామినేషన్లు పడుతుండే, ఖచ్చితంగా పడుతుండే. ఓకే, ఇప్పుడు మేము ఇక్కడ చూస్తూ వచ్చాం. జగిత్యాల నుంచి ఇక్కడ వరకు కూడా పంటలు ఉన్నాయి, వాటర్ ఉంది, అంతా బాగానే ఉంది. రైతాంగ పరిస్థితి అయితే లక్ష్మీపూర్లో బాగుంది, మిగిలిన జిల్లాల గురించి కానీ ప్రాంతాల గురించి కాదు. మీ రైతు వ్యవసాయం ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు ఇక్కడ? రైతు వ్యవసాయం అనేది చాలా అప్పులో కూరుకుపోయింది. ఏదో షోప్ టాప్ల కోసం ఉన్నది కాదు. రైతు చాలా అప్పులలో కూరుకుపోయింది. 2009లో 15,000కు పోయిన పసుపు ధర ఈరోజు 5,000 పోతుంది. అంటే మినిమం ఒక ఎకరం మీద 1,50,000 రైతులు నష్టపోతున్నారు. మాకు ప్రధాన డిమాండ్ ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా 15,000 మద్దతు ధర ప్రకటించాలి. లేని రాష్ట్ర ప్రభుత్వం అన్న దానికి 1,500 బోనస్ ఇచ్చి ఆదుకోవాలని మాకు. ఓకే, మీరు చెప్పండి. అంటే ఈ ఎన్నికలు, ఇప్పుడు మీరు నామినేషన్లు వేశారు, ఎన్నిక రేపు జరగబోతుంది. మీ నామినేషన్ల ప్రభావం ఎన్నిక మీద ఏముంటుంది? ఎన్నికపై ఎలా ఉండబోతుంది? ఏ పార్టీకి నష్టం జరుగుతుంది? నిజంగానే రైతు పార్లమెంటుకు పోయే పరిస్థితి ఉందా ఇప్పుడున్న పరిస్థితిలో? పరిస్థితి ఉందా అని మేము పార్లమెంట్కి పోటీ చేయలేదు. పరిస్థితి మార్పు రావడం కోసం మేము పోటీ చేశాం. రైతులందరం ఐక్యత ఉన్నాం, రైతులతోనే దేశం నడుస్తుంది, రాష్ట్రం నడుస్తుంది. ఆ ఉద్దేశంతోనే మేము వేసినాం. కానీ పార్లమెంట్కి పోతాము, పార్లమెంట్లో మేము కొట్లాడతాము, బోర్డు ఏర్పాటు చేస్తామనే ఉద్దేశం కాదు. పార్లమెంట్లో ఏర్పాటు చేయడం కోసం మేము ఈ పోరాటం చేస్తున్నాం. మొత్తానికి దేశం యావత్తు దృష్టిని ఆకర్షించేందుకే తాము ఈ నామినేషన్లు వేశాము. రైతాంగ సమస్యలన్నీ దేశవ్యాప్తంగా చర్చకు దారితీయాలనేదే తమ ప్రధాన ఉద్దేశం. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేందుకు చాలా పోరాటాలు చేశాం, అవేవి ఫలించకపోవడం వల్లే ఇప్పుడు నామినేషన్ల ద్వారా తమ నిరసనను తెలుపుతున్నామని ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు. మొత్తానికి ఈ నిజామాబాద్ లోక్సభ ఎన్నిక మాత్రం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎన్నికల సంఘానికి కూడా ఈ ఎన్నిక నిర్వహణ అనేది ఒక సవాల్గా మారింది. ముఖ్యంగా ఎన్నికల సంఘం ఈ రైతులకు ఇప్పటి వరకు ఏ గుర్తు కేటాయించారో అక్షరంలో చెప్పారు, కానీ ఆ గుర్తు ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు. అందుచేత దీన్ని వాయిదా వేయాలని కూడా రైతులు కోరుతున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు కూడా దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ జరగని విధంగా M3 ఈవీఎంల ద్వారా 12 ఈవీఎంలను అనుసంధానించి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక నిపుణులు కూడా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి చేరుకున్నారు. వాళ్ళు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చూడాలి, దీనికి సంబంధించి వీళ్ళు హైకోర్టును కూడా రైతులు ఆశ్రయించారు ఎన్నిక వాయిదా కోరుతూ. నిజంగానే హైకోర్టు సోమవారం దీన్ని వినబోతుంది, దీని వాదనలు వినబోతుంది. సోమవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎన్నిక వాయిదా పడుతుందా, లేదంటే రైతులు కోరుతున్న విధంగా బ్యాలెట్లో నిర్వహిస్తారా? సవ్యంగానే ఏప్రిల్ 11 దేశవ్యాప్తంగా జరుగుతున్న తొలి విడత ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ లోక్సభకు కూడా ఎన్నిక జరుగుతుందా? జరిగిన తర్వాత ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుంది? రైతుల నామినేషన్ల ఘట్టం దేశంలో ఎలాంటి మార్పులకు దారితీయబోతుందనేది మాత్రం మనం వేచి చూడాలి. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.